ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకుందాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువపెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఇన్ ఇంగ్లీష్, at the time the disciples came to Jesus saying, who is the greatest in the kingdom of heaven? And calling to him a child, he put him in the midst of them and said to, truly I say to you, unless you turn and become like children, you will never enter the kingdom of heaven. Whoever humbles himself like this child is the greatest in the kingdom of heaven అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినమందు లోకములో కానీ పరలోకములో కానీ ఎవరు గొప్పవారు అనేటువంటి విషయంలో ప్రశ్న మన ముందు వచ్చినప్పుడు పరలోకం నుంచి దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది ఏమంటే, ఎవరైతే చిన్న బిడ్డల్లాంటి యొక్క మనస్తత్వం కలిగి, చిన్న బిడ్డల్లాంటి యొక్క ప్రవర్తన కలిగి, చిన్న బిడ్డల్లాంటి యొక్క ప్రేమ కలిగినటువంటి వారే పరలోక రాజ్యంలో గొప్పవారని దేవుడే సెలవిచ్చాడు. కనుక అలాంటి మనస్తత్వం మనం చిన్నతనమునే కోల్పోకుండా, చిన్నతనము నుంచి మధ్య వయసు వృద్ధాపం వరకు మరణము వరకు నమ్మకంగా ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చువారం అవుదుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, అవును స్వామి, ఎవరు గొప్పవారని ప్రశ్న వచ్చినప్పుడు, నైనా నీ పరలోక రాజ్యంలో స్వామి చిన్న బిడ్డల్లాంటి యొక్క మనసు, చిన్న బిడ్డల్లాంటి యొక్క ప్రేమ, చిన్న బిడ్డల్లాంటి యొక్క నాయన నిష్కపటమైనటువంటి మా స్వామి పవిత్రమైనటువంటి జీవితమే నీవు అంగీకరించి చేర్చుకునే దేవుడు అని మాకు సెలవిచ్చినందులకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.